హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తిరుమల తిరుపతికి వెళ్ళేవారు అక్కడ ఫ్రీగా లాకర్స్ ఏ విధంగా తీసుకోవాలి, రూమ్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం తిరుపతికి ట్రైన్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా అయితే మనకు అక్కడ విష్ణు నివాసం ఉంటుంది, అలాగే శ్రీనివాసం, మాధవం నిలయాలు అయితే ఉంటాయి. ఫస్ట్ విష్ణు నివాసం గురించి అయితే చెప్పుకుందాం. విష్ణు నివాసం అనేది రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. ప్లాట్ఫామ్ 1లో కనుక మనం దిగినట్లయితే అక్కడ నుంచి ఎగ్జిట్ అయినా కూడా మన ఫ్లైఓవర్ కూడా ఉంటుంది. ఫ్లైఓవర్ నుంచి వచ్చినట్లయితే నేరుగా విష్ణు నివాసంలోకి అయితే వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఇచ్చి మనమైతే ఫ్రీ లాకర్స్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ రూమ్స్ అవైలబుల్ ఉంటే రూమ్స్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ రూమ్స్ కనుక లేకపోతే మాత్రం ఓన్లీ లాకర్స్ తీసుకొని మీరు అక్కడైతే స్టే చేసుకోవచ్చు. ఫ్రీగా అక్కడే భోజనం ఉంటుంది, మళ్ళీ బాత్రూమ్స్ ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి, అన్నీ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం 24 అవర్స్ వరకు అయితే లాకర్స్ అయితే ఇస్తారు. ఎలాంటి ఛార్జ్ లేకుండా ఫ్రీగా అయితే మనం అయితే ఉండొచ్చు. అలాగే అందులో మ్యాట్ కూడా ఇస్తారు. మ్యాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇంకొకటి, మ్యాటుకు రూ. 10 రూ. 20 అయితే ఛార్జ్ చేస్తారు. అది పర్సనల్, అది అది ఎవరిష్టం వారిది అన్నట్టు. కొంతమంది ఇది వాళ్ళే తెచ్చుకుంటారు, కొంతమంది అందులోనే తీసుకుంటారు. ఇక మరి ఆన్లైన్లో కనుక విష్ణు నివాస్లో రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీరైతే ఆన్లైన్లో రూమ్ అయితే బుక్ చేసుకోండి. మీకు అందులో రూమ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. విష్ణు నివాసంలో ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ ఉన్నాయో అలాగే శ్రీనివాసం అలాగే మాధవం రెండు పక్కపక్కనే ఉంటాయి. ఇది బస్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. విష్ణు నివాసం నుండి మరి శ్రీనివాసం నివాసానికి సుమారుగా 1 నుంచి 1.5 అంటే 1.5 కిలోమీటర్ వరకు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. చాలామంది రైల్వే స్టేషన్లో దిగి నేరుగా విష్ణు నివాసంలోకి వస్తారు కాబట్టి చాలామంది విష్ణు నివాసంలో ఎక్కువ ఉంటారు. రషెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మనకు రూమ్స్ కానీ అలాగే లాకర్స్ కానీ దొరకకపోతే మాత్రం శ్రీనివాసం కానీ పక్కన ఉన్న మాధవం కానీ ఈ రెండిట్లో కూడా అయితే ఎప్పటికి కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. లాకర్స్ కానీ రూమ్స్ కానీ మీరైతే ఒకసారి అయితే అక్కడ సర్చ్ చేయండి. అవి కూడా సేమ్ నీట్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్, ఎలాంటిది ఇబ్బంది అయితే ఉండదు. మనం ఒక ఆధార్ కార్డు చూపెట్టినట్టయితే మనకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ నింపి మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేసినట్టయితే మనకు ఒక లాకర్ కీ అయితే ఇస్తారు. ఇది కింద మన తిరుపతిలో ఉన్న శ్రీనివాసం కానీ విష్ణు నివాసం కానీ మాధవం కానీ రూల్స్. అలాగే తిరుమల వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి, కాలినడకన వెళ్ళిన వాళ్ళైతే మనకు లగేజ్ కౌంటర్, డెలివరీ కౌంటర్ ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. నేను ప్రాసెస్ చెప్తాను. బస్ స్టాండ్లో అయితే బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది. బాలాజీ బస్ స్టాండ్లో దిగిన వాళ్ళు కూడా నేరుగా అక్కడ దిగి నేరుగా చక్కగా వెళ్ళినట్లయితే రైట్ సైడ్లో సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. సిఆర్ఓ ఆఫీసులో గనక మనకు రూమ్స్ కనుక అవైలబుల్గా లేకపోతే మరి ఎక్కడ ఉండాలి? సో మరి సిఆర్ఓ ఆఫీసులో రూ. 50, రూ. 100 అలాగే రూ. 1000 అయితే రూమ్స్ ఛార్జ్ అయితే చేస్తారు. అక్కడ కూడా సేమ్ ఆధార్ కార్డు, ఒక ఫోన్ నెంబరు ఇచ్చినట్లయితే మనకు ఒక రూమ్ ఉన్నదనుకో ఇస్తారు. అలాగే మరి బ్యాచిలర్స్కి అయితే ఇవ్వరు. ఇంకోటి, పెళ్లి కాని వాళ్ళకు ఇవ్వరు. ఇంకోటి, జంట పెళ్లి కాని జంట కనుక వెళ్ళినట్లయితే వాళ్ళకైతే రూమ్స్ అయితే ఇవ్వరు. ఒకవేళ పెళ్ళి అయిన భార్యాభర్తలు కనుక ఇద్దరు వెళ్ళినట్లయితే కంపల్సరీ వాళ్ళ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అయితే అడుగుతారు. ఫ్యామిలీతో కనుక వెళ్ళినట్లయితే ఎలాంటి ఆధారాలు అయితే అడగరు. జస్ట్ మన ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే మనకు ఒక రూమ్ అయితే ఇస్తారు. ఎందుకంటే ఫ్యామిలీతో అంటే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు ఫ్యామిలీతో వచ్చినారని చెప్పేసి. కాబట్టి మనకు అక్కడైతే ఇబ్బంది అయితే ఉండదు. ఇక మనకు సిఆర్ఓ ఆఫీస్లో కనుక రూము లాకర్స్ కనుక దొరకకపోతే మరి ఎక్కడ ఉండాలి? నేను బెస్ట్ ప్లేస్ అయితే చెప్తాను, మాధవ నిలయం. ఈ మాధవ నిలయంలో మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మాధవ నిలయంలో మనకు 24 అవర్స్కి కానీ రూము అయితే ఇవ్వరు. ఓన్లీ లాకర్స్ మాత్రమే ఇస్తారు. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే మనకు మాధవ నిలయంలో ఒక లాకర్ అయితే ఇస్తారు. ఆ లాకర్ కూడా 24 అవర్స్ వరకు అయితే ఉంటుంది. ఒక మ్యాట్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఆ మ్యాట్లో మనమైతే పడుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడానికి మన మాధవ నిలయం అయితే బెస్ట్ ఆప్షన్ అయితే చెప్తాను. ఎందుకంటే మనకు ఇందులో ఫ్రీ భోజనం ఉంటుంది. అలాగే వాటర్ సప్లై కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, లెట్రూమ్స్ కావచ్చు, క్లీన్గా నీట్గా మన ఇంట్లో ఎట్లయితే ఉంటుందో అంతకంటే ఎక్కువనే మాధవ నిలయంలో అయితే క్లీనింగ్ అయితే ఉంటుంది. మనకు తలనీలాలు సమర్పించుకోవాలనుకుంటే మాధవ నిలయం కిందనే కళ్యాణ కట్ట ఉంటుంది. అక్కడ కూడా మనం అయితే తలనీలాలు అయితే సమర్పించుకోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ మాధవ నిలయం దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి నేను బెస్ట్ ప్లేస్ అనేది చెప్తాను. ఇక్కడ నుంచి మనం అన్ని కంప్లీట్ చేసుకొని స్వామివారి దర్శనానికి అయితే స్ట్రైట్గా ఈ మాధవ నిలయం నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనం కంప్లీట్గా మరి స్వామివారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి, ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి ఏంటి అనేది చెప్పిన. ఇక్కడ
నుండి మన స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి అయితే ఈజీ వే అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి చిన్నగా కొంచెం డిస్టెన్స్ దూరంలో అయితే స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అయితే వే ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ దాటి కొంచెం ముందుకెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్ క్రాస్ చేసినట్లయితే అక్కడ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నుంచి కిందికి వెళ్ళినట్లయితే మన స్వామివారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు, అలాగే పెయిడ్ ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు, అలాగే 300 రూపీస్ దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. మరి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఫ్రీ దర్శనం అంటే మన దగ్గర టికెట్ లేవు, ఏం లేవు, ఎస్ఎస్డి టికెట్ కూడా లేవు. మరి ఎట్లా పంపిస్తారు? కంపల్సరీ పంపిస్తారు. టికెట్లు ఉన్నా లేకున్నా కూడా ఒక సపరేట్ దర్శనానికి అయితే లైన్ అయితే ఉంటుంది, సర్వదర్శనానికి. సో ఆ లైన్లో అయితే మనం అయితే వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏమైతే లేదు. ఒకవేళ మర్చిపోయి మన దగ్గర లగేజ్ కానీ మొబైల్ కానీ ఉన్నట్లయితే క్యూ లైన్ ఎంట్రీ అయిన తర్వాత అక్కడ లగేజ్ రూమ్ ఉంటుంది. ఆ లగేజ్ రూమ్లో మనం చెక్ చేసుకొని మన మొబైల్స్ కనుక ఉన్నట్లయితే మొబైల్ వాళ్ళు తీసేసుకొని ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్టు చూపెట్టినట్లయితే మనకు స్వామివారి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ లగేజ్ డెలివరీ కౌంటర్కి వెళ్ళి అక్కడ మన మొబైల్ కానీ లగేజ్ కానీ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయినాక రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఎక్కడ స్వామివారి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత రైట్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే దీపాలు వెలిగించడం జరుగుతుంది. ఆ వెలిగించిన దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనకు లగేజ్ డెలివరీ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ మనకు సీరియల్ నెంబర్, మనకి ఇచ్చిన రిసిప్ట్లో సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ కనుక ఉన్న హాల్కి వెళ్ళినట్లయితే లగేజ్ ఒకటే, దాంట్లో లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక సైడ్ ఉంటుంది, మొబైల్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక సైడ్ ఉంటుంది. ఒకటే రూమ్ నెంబర్లో రెండు వేరువేరుగా ఉంటుంది. మన మొబైల్ అయితే మొబైల్ కలెక్ట్ చేసుకోవచ్చు, లగేజ్ అయితే లగేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు ఏది ఉన్నా కూడా తీసుకొని మళ్ళీ మనకే ఇస్తారు. ఎలాంటి ఛార్జ్ అయితే లేదు, ఫ్రీగా ఉంటుంది. అలాగే ఎగ్జిట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళినట్లయితే లడ్డు కౌంటర్ ఉంటుంది. లడ్డు కౌంటర్లకు వెళ్ళినట్లయితే మనకు ఫ్రీ దర్శనం టోకెన్ మీద ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. అలాగే ఒక మనిషికి అదనంగా ఒక 10 లడ్లు అయితే ఇస్తారు. ఓవరాల్గా 11 లడ్లు అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఒక మనిషికి. ఇదైతే మీరైతే గమనించండి. ఇక కంప్లీట్గా తిరుమల తిరుపతికి వచ్చిన తర్వాత మనం ఎట్లా రావాలి ఏందనేది వీడియోలు కూడా చేసిన నా ఛానల్లో అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు తిరుమల తిరుపతికి వచ్చిన తర్వాత ఫ్రీగా ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ అన్నం తినాలనేది కంప్లీట్గా మీకు డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. ఇది కంప్లీట్గా ఫ్రీ ఫెసిలిటీస్ సంబంధించిన ఒక వీడియో అనేది మీకు చెప్పడం జరిగింది. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ అయితే తెలియండి. నేను అక్కడ నుంచి అయితే రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ. గోవిందా.